హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఒకే ఆది బ్లౌజ్తో బ్లౌజెస్ ఎక్కువగా వచ్చినప్పుడు ఒకేసారి తక్కువ టైంలో ఎలా కట్ చేసుకోవాలో ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో కటింగ్ వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ పొడవుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకు వచ్చిన ఆది బ్లౌజ్ని ఇలా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేశాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి. చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఇలా చెక్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ని చెక్ చేశాను కదా. మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా సెకండ్ బ్లౌజ్ను కూడా కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ కూడా చెస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా, ఆర్మ్ హోల్ లూజ్ మన మెజర్మెంట్ బ్లౌజ్లో 8 ఇంచెస్ ఉంది కదా. స్టిచ్ చేసిన బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూజ్ను కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక వరకు చెక్ చేసుకుంటే చూసారా 8 ఇంచులు కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. నెక్స్ట్ బ్లాక్ బ్లౌజ్ను కూడా ఆర్మ్ హోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్గా 8 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వచ్చింది కాబట్టి మనకి బ్యాక్ నెక్ డీప్ కూడా కరెక్ట్గా వచ్చినట్టే. చూసారా 3 బ్లౌజెస్కి కరెక్ట్గా వచ్చింది కదా బ్యాక్ నెక్ డీప్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని కూడా చెక్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి మనం చెక్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన 2 బ్లౌజెస్కి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా హుక్స్ బెల్ట్ కానీ కాజా బెల్ట్ కరెక్ట్గా వచ్చాయి కదా. సేమ్ ఇదే విధంగా ఎల్లో కలర్ బ్లౌజ్ కూడా చెక్ చేసుకోవాలి. చూసారా హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర లైన్ని డ్రా చేశాను కదా, కరెక్ట్గా ఆ లైన్ వరకు చెక్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్గా 6.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్కి, ఎల్లో కలర్ బ్లౌజ్కి, అలాగే ఈ బ్లాక్ బ్లౌజ్ కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ నెక్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్గా 6.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. అలాగే ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి బ్రాడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ ఉంది చూసారా, ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ ఉంటే హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ ఉంటే కాజా బెల్ట్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా, షోల్డర్ స్ట్రాప్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఈ విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. చూసారా హ్యాండ్ పొడవు కరెక్ట్గా వచ్చింది, షోల్డర్ స్ట్రాప్ కూడా కరెక్ట్గా వచ్చింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ చూసారా ఫ్రెండ్స్, కప్ షేప్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ నీట్గా రావాలి. చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి. ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలి. చూసారా సెకండ్ డాట్ కానీ ఫస్ట్ డాట్ ఈ విధంగా రావాలి. ఇలా ఎల్లో కలర్ బ్లౌజ్కి హెమ్మింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాక్ బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ కానీ బ్యాక్ నెక్ కానీ చూసారా ఈ విధంగా రెడీ అయింది. ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ని నీట్గా ఇచ్చేసాను. ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా బ్రాడ్ ఇచ్చాను. ఆర్మ్ హోల్ కర్వ్ కానీ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి. ఫ్రంట్ పార్ట్ని ప్రెస్ చేసేలాగా షేప్ బెల్ట్ ఇవ్వకూడదు అనమాట. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి. షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ ఆది బ్లౌజ్కి కరెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ మనకి బ్యాక్ నెక్ క్రింది వైపున నడుం బెల్ట్ లేదా వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మీద ఎంత అయితే ఉందో, ఎంత పొడవు ఉందో అంత పొడవుతో ఇలా తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. ఈ 2 జాయింట్స్ కరెక్ట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా నెయిల్తో ఈ స్టిచ్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఒక సైడ్ ఒక సన్నగా ఒక 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసి ఈ స్ట్రైట్ పీస్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ వేసుకుందాం. ఇలా ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో తప్పకుండా ఈ టిప్స్ని పాటిస్తేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్.
ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా. ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున మనం కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. పాదం ఇంచ్ ఖర్చునిస్తే పాదం ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయడం రాకపోతే కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న పైననే స్టిచ్ వేసుకుంటే ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ పీస్ పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ స్ట్రైట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఏ విధంగా అయితే నేర్చుకున్నానో సేమ్ అలాగే మీకు నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత కదా స్ట్రైట్ పీస్ని ప్లేస్ చేసుకుంటారు అని అంటున్నారు. నేను ఇలాగే నేర్చుకున్నాను ఫ్రెండ్స్, అందుకోసం నాకు ఇలా అలవాటు అయిపోయింది. మీకు అలా ఇష్టం అనిపిస్తే ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాతే స్ట్రైట్ పీస్ని యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. నేను ఇలా నేర్చుకున్నాను, నేను ఇలాగే స్టిచ్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వండి, లేదు మీకు నచ్చిన స్టైల్లో అయినా స్టిచ్ వేసుకోండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నా స్టైల్ అయితే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా నేను ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని 2 డాట్స్ ఒకే హైట్లో మార్కింగ్ చేసుకొని క్రాస్గా 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ మెజర్మెంట్ బ్లౌజ్ లూజ్ని అంటే బ్యాక్ పార్ట్ లూజ్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి హెమ్మింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ లేదు, ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మనం హెమ్మింగ్ స్టైల్లో వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా తిప్పి వెనక్కి తిప్పి స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు. మామూలుగా ఇలా తిప్పి స్టిచ్ చేసిన అంచు పీసే కాబట్టి ఓకే, కానీ హ్యాండ్ దగ్గర అంత నీట్గా ఉండదన్నమాట. వేసుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది. అంటే ఇది కోరా ప్లేస్ కదా, నేనైతే టైం వేస్ట్ అయినా పర్వాలేదు ఫినిషింగ్ నీట్గా ఇవ్వడానికే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అందువల్ల నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఇక్కడ ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 ఇంచెస్కి ఇలా స్ట్రైట్ పీస్ని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ హ్యాండ్స్ పార్ట్ రైట్ సైడ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా స్ట్రైట్ పీస్ రెడీ చేసుకున్నాను కదా, ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున బార్డర్ క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకొని ఇలా నీట్గా స్ట్రైట్ పీస్ని అయితే యాడ్ చేశాను. ఇలా స్ట్రైట్ పీస్ని యాడ్ చేయడం వలన హ్యాండ్స్ దగ్గర ఈ స్ట్రైట్ పీస్ బ్యాక్ సైడ్కి మనం ఫోల్డ్ చేసినప్పుడు హెమ్మింగ్ స్టైల్లో ఉంటుంది. హ్యాండ్ లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కొంచెం టైం స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఫినిషింగ్ బాగా రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించాలి. చూసారా, ఇలా ఒక హ్యాండ్ రెడీ అయింది కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేశాను. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి, అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. 2 హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చాయి అని అర్థం అనమాట. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక చూసారా బార్డర్ ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ డాట్స్ని వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ డాట్ని ఎలా మార్కింగ్ చేయాలో కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి కరెక్ట్గా 2.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా ఫస్ట్ డాట్ హైట్ని 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి 2 సైడ్లు 1 ఇంచ్ అనేది సరిపోతుంది అనమాట. ఇలా కరెక్ట్గా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ 1 ఇంచ్కి, సెకండ్ సైడ్ కూడా కరెక్ట్గా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఫస్ట్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డాట్ని ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ కూడా 2.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని సెకండ్ డాట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని 3.5 ఇంచెస్ లేదా 4 ఇంచుల వరకు థర్డ్ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ డాట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ డాట్ కరెక్ట్గా వచ్చింది అని అంటేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఒక క్లాత్కి డాట్స్ని మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే డాట్స్ సెకండ్ క్లాత్ మీద రావడం కోసం ఇలా ఒక క్లాత్ మీద ఇంకొక క్లాత్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్తో ప్రెస్ చేస్తే ఈ ఇంప్రెషన్ అనేది నీట్గా సెకండ్ క్లాత్ మీద వస్తుంది. ఈ విధంగా మనం మార్క్ చేసుకొని సెకండ్ క్లాత్కి కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. చూసారా,
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న విధంగా డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్కి కరెక్ట్గా వచ్చేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డాట్ని 1/2 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ డాట్ని కూడా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక క్లాత్కి డాట్స్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ కూడా డాట్స్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పైన నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేసాం కదా, ఇలానే సెకండ్ క్లాత్ కూడా డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫ్రంట్ పార్ట్లో ఈ 2 క్లోస్ హైట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఇక్కడే ట్రిమ్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది, అందువల్ల 2 లేయర్స్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. చూసారా ఇలా 2 లేయర్స్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను కట్ చేశాను కదా, ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి డీటెయిల్డ్గా చెప్పండి అని ఒక సిస్టర్ అడిగారు. షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా టక్స్ ఇచ్చాను చూసారా, ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఎదురెదురుగా రావాలి. అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కాబట్టి అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంది కదా, అంటే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పీస్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారా ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక షేప్ బెల్ట్కి స్టిచ్ వేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేస్తే కన్ఫ్యూజన్ లేకుండా 2 షేప్ బెల్ట్స్ ఒకేగా రెడీ అవుతాయి అన్నమాట. 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్తో షేప్ బెల్ట్ ఉంది కదా, ఆ షేప్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నానో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేయడం వలన 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో రెడీ అవుతాయి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో టక్స్ ఉంది చూసారా, ఈ 2 టక్స్ ఎదురెదురుగా రావాలి. అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకున్న తర్వాత 2 షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా ఇలా చెక్ చేసుకుంటే మనకి ఇలా కరెక్ట్గా రావాలి. ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఇక్కడ ట్రిమ్ చేసుకోండి, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అయిపోతుంది, ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ అయిపోతుంది, అంటే పొడవు అనేది ఎక్కువ తక్కువలు వస్తాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్స్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఏ ఫ్రంట్ పార్ట్కి ఏ షేప్ బెల్ట్ అనేది చెక్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చును ఇచ్చాను కదా కటింగ్లో, అదే ఖర్చును తీసుకుంటూ ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి, అంటే అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఖర్చులు తీసుకోవాలి. ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకుంటే ఒక ఫ్రంట్ పార్ట్ పొడవు ఒక ఫ్రంట్ పార్ట్ పొట్టు అయిపోతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఖర్చులు అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఒకే ఖర్చులు తీసుకుంటూ సెకండ్ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఖర్చు 1/2 ఇంచుని ఇచ్చాను కదా, అదే 1/2 ఇంచుని తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఇక్కడ కూడా హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువలు వచ్చాయి అనుకోండి, మిడిల్లో మనకి 2వ డాట్ చూసారా, ఆ డాట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రాగా ఈ డాట్ దగ్గర క్లాత్ అనేది స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నారు అంటే ఇబ్బంది అయిపోతుంది. చూసారా ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక మనకి హైట్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా, ఒకవేళ రాకపోతే ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా 2 ఫ్రంట్ పార్ట్స్ సెకండ్ డాట్ కరెక్ట్గా వచ్చిందనమాట. నెక్స్ట్ మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం నేను 1.5 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి 1 ఇంచుకి వచ్చేలా రెడీ చేసుకున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ ఆ వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో డాట్ ఉంది చూసారా, ఆ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇస్తే ఈ ఫ్రంట్ పార్ట్ ఈ హుక్స్ బెల్ట్ దగ్గర నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్. కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ
ఈ హుక్స్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలానే పై వైపుకి స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నీట్గా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకున్నాను కదా, సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ కాజా బెల్ట్ని 4 ఇంచెస్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేశాను. అంటే మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే నాకు 2 ఇంచెస్కి ఈ స్ట్రైట్ పీస్ అనేది రెడీ అయింది. అంటే ఈ కాజా బెల్ట్ రెడీ అయింది. కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని 1/4 ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ని లోపలి వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ 3/4 ఇంచు కంటే 1 పాయింట్ తక్కువ, 1/2 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువ ఉండేలా కాజా బెల్ట్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ ఈ కాజా బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచు ఖర్చుతో సెకండ్ స్టిచ్ని వేసుకుంటే మిడిల్లో మనం ఈజీగా కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు. పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేయడానికి ముందు ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది చెక్ చేసుకొని అక్కడికి కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఈ 2 క్లోజ్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. చూసారా, ఈ విధంగా రావాలి. ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ సెకండ్ డాట్ కానీ చూసారా కరెక్ట్గా ఉంది కదా ఫ్రంట్ పార్ట్ అనేది. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్, కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ రెడీ అయింది కదా. నెక్స్ట్ మెడ పీస్ లేదా నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకోవాలి. క్రాస్ పీస్ 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకున్నాను. ఇక్కడ క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసేటప్పుడు మనకి సైడ్ జాయింట్ స్ట్రైట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఉందా, ఫ్రంట్ పార్ట్లో లోతు కరెక్ట్గా ఉందా లేదా, అలాగే ఈ సైడ్ జాయింట్ దగ్గర ఈ 2 క్లోజ్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఏ మాత్రం ఎక్కువ తక్కువలు ఉంటే సైడ్ జాయింట్ అనేది నీట్గా రాదనమాట. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు ఉన్నాయి, అలాగే ఇక్కడ టక్స్ ఉంది చూసారా, ఆ టక్స్ దగ్గర కూడా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది అని అంటే ఇక్కడే ట్రిమ్ చేసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేశాక మనం ట్రిమ్ చేయలేము, సైడ్ జాయింట్ అనేది ఎగుడు దిగుడుగా వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడే చెక్ చేసుకొని ట్రిమ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు నేను కటింగ్లో 1/2 ఇంచు ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ని అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ క్లాత్ని చూసారా, ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో 2 సైడ్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే ట్రిమ్ చేసుకోవాలి, లేదంటే మనకి ఇబ్బంది అయిపోతుంది. హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేశాక ఇక్కడ మనం నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ చేశాక ఇబ్బంది అయిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడే ట్రిమ్ చేసుకున్న తర్వాత మనం మెడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఇక్కడ నేను ముందుగా రెడీ చేసుకున్న క్రాస్ పీస్ ఉంది కదా, ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడ్ నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచు ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున నెక్ రౌండ్ నెక్, పై వైపున మనం ప్లేస్ చేసిన ఈ క్రాస్ పీస్ కాబట్టి ఇవి రెండింటికి సాగే గుణం ఉంటుందన్నమాట. క్రాస్ పీసు సాగుతుంది, క్రింది వైపున రౌండ్ నెక్ కూడా సాగుతుంది. కాబట్టి వీలైనంత స్లోగా స్టిచ్ వేసుకోవాలి. క్రాస్ పీస్ని కానీ క్రింది వైపున నెక్ను కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్. మీరు గట్టిగా లాగారు అంటే భుజాలు జారిపోతాయి అన్నమాట. ఆల్రెడీ ఇది ప్లెయిన్ బ్లౌజ్, అంటే ప్లెయిన్ బ్లౌజ్ చాలా పల్చగా ఉంటుంది. లైనింగ్ బ్లౌజ్ అంటే 2 లేయర్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ మెడ పీస్ని లేదా నెక్ లైన్ని స్టిచ్ వేసేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ వేయండి. ఏ మాత్రం మీరు గట్టిగా లాగినట్టుగా కొంచెం లాగినా కూడా భుజాలు జారిపోతాయి అన్నమాట. కాబట్టి కేర్ఫుల్గా 1/4 ఇంచు ఖర్చును ఫస్ట్ నుంచి చివరి వరకు తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మెడ పీస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా టక్స్ని ఇవ్వాలి. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు స్ట్రైట్గా టక్స్ని ఇవ్వకూడదు, కొంచెం క్రాస్గా టక్స్ని ఇవ్వడం వలన ఈ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా క్రాస్గా టక్స్ని ఇవ్వడం వలన నెక్ లైన్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది అనమాట. ఇలా క్రాస్గా కార్నర్స్లో అంతా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇచ్చాక మనం ఫస్ట్ నుంచి చివరి వరకు 1/4 ఇంచు ఖర్చుని ఇచ్చాం కాబట్టి అదే ఖర్చుతో
ఈ నెక్ లైన్ లేదా మెడ పీస్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఖర్చు మీరు ఏ మాత్రం ఎక్కువ తక్కువలు తీసుకుంటే ఈ నెక్ లైన్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఈ మెడ పీస్ ఎక్కువ తక్కువలు వస్తుంది. హెమ్మింగ్ వేసిన తర్వాత ఈ హెమ్మింగ్ స్టిచ్ అనేది కొంచెం పైకి కొంచెం క్రిందికి ఫినిషింగ్ పోతుందన్నమాట. కాబట్టి కరెక్ట్గా పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అదే ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఏ మాత్రం లాగకూడదు. ఈ క్రాస్ పీస్ని కేర్ఫుల్గా కొంచెం ఫ్రీగా మూవ్ చేస్తూ వదులుతూ ఈ క్రాస్ పీస్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం మీరు గట్టిగా లాగినా కూడా భుజాలు జారిపోతాయి. కాబట్టి కేర్ఫుల్గా స్టిచ్ వేయండి. పావించి ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ ఈ మెడ పీస్ చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. భుజాలు అస్సలు జారవు. ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుందన్నమాట. పావించి ఖర్చుతోనే క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను చూసారా, ఈ మెడ పీస్ చివరికి స్టిచ్ వేయడం వలన ఈ మెడ పీస్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్కి ఈ నెక్ మాత్రమే ఉంటుందన్నమాట. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా చివరికి స్టిచ్ వేసుకుంటూ రావాలి. హుక్స్ బెల్ట్ సైడు కాజా బెల్ట్ సైడ్ ఒక 1 ఇంచ్ వరకు ఈ క్రాస్ పీస్ అనేది ఉండాలన్నమాట. హెమ్మింగ్ వేసేటప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడానికి. ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని అంతా కట్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ కట్ చేయలేదు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇదంతా ఈ వేస్ట్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్ వేసాం కాబట్టి హెమ్మింగ్ వేసేటప్పుడు ఈ మెడ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేస్తారు. కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకున్న తర్వాత చూసారా మెడ పీస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా మనం మెడ పీస్ని పావించి ఖర్చుతో నీట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఏ మాత్రం ఈ లోతు తీసిన సైడ్ బ్యాక్ సైడ్కి వెళ్ళింది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ ఏమో టైట్ అయిపోతుంది, బ్యాక్ సైడ్ ఏమో లూజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి కరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా కరెక్ట్గా మనం ఖర్చు ఎంతైతే ఇచ్చామో, నేను పాదమించి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒక దాని మీదకి ఒకటి రావాలి. ఇవి బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ కదా ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ అనేది నీట్గా అంటే ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వస్తేనే సైడ్ జాయింట్ నీట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గరికి వస్తుందన్నమాట. ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు అంటే మనం కటింగ్లో ఎక్కడో తప్పు చేసామో అని అర్థం అనమాట. కాబట్టి ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా చూసారా, బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ అలాగే హ్యాండ్స్ పార్ట్కి కానీ ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తేనే సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు మిడిల్లోంచి చివరికి అలాగే మధ్యలో మళ్ళీ సెకండ్ సైడ్ మధ్యలోంచి చివరికి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్తోనే మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేశాక నెయిల్తో ఈ విధంగా నీట్గా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఒక సైడ్ ఒక హ్యాండ్ని యాడ్ చేశాక సెకండ్ సైడ్ సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ పైన ఈ టక్స్ పాయింట్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడానికి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది చూసారా, ఈ టక్స్ పాయింట్ క్రింది వైపును కూడా అంటే రైట్ సైడ్ కూడా మార్క్ చేసుకుంటే చంక క్రింది వైపున ఈ 2 స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఈ విధంగా మనం సైడ్ జాయింట్ని ఇక్కడ 2 స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఈ 2 స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ఇలా నెయిల్తో గట్టిగా ప్రెస్ చేస్తూ అక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్ జాయింట్ స్ట్రైట్గా రావాలి. చెస్ట్ లూజ్, నడుము లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, హ్యాండ్ లూజ్ ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది.
అలాగే స్ట్రైట్గా వస్తుందన్నమాట. సైడ్ జాయింట్ దగ్గర 3 స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చు సైడు ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువలు ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. మనం కటింగ్లో కరెక్ట్గా ఖర్చులు ఇస్తే చూసారా ఇక్కడ ఎక్స్ట్రా వేస్ట్ అనేది అస్సలు లేదు. ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను అంతే. చూసారా ఇలా ఒక సైడ్ జాయింట్ ఇలా నీట్గా వచ్చింది కదా. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ సైడ్ జాయింట్ స్ట్రైట్గా ప్లస్ సింబల్లా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నడుము లూజ్ని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్కి ఇలా చెక్ చేసుకుంటే నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఆర్మ్ హోల్ కర్వ్ కానీ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇవ్వాలి. అలాగే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి. ఇలా ఒక బ్లౌజ్ని స్టిచ్ వేశాను కదా ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా సెకండ్ బ్లౌజ్ని కూడా స్టిచ్ వేశాను. ఇక్కడ సేమ్ బ్లౌజే కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా కరెక్ట్గా ఈ విధంగా రావాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మాత్రమే షేప్ బెల్ట్ రావాలన్నమాట. ఈ విధంగా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మనకి ఒకే మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చి స్టిచ్ చేయడానికి ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఈ మెథడ్లో కట్ చేయండి. అలాగే ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.